రైతును రాజును చేయటమే లక్ష్యంగా వరంగల్లో ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రైతు మేళా ఏర్పాటు చేశారు. ఇక రైతులు తమ పంటల ఉత్పత్తులను స్టాళ్లలో ప్రదర్శించారు. ఆర్గానిక్ పంటల ఉత్పత్తులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇక డ్రోన్స్, వరి నాట్లు వేసే మిషన్లు ఆకట్టుకున్నాయి. వరంగల్ రంగసాయిపేటలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి మేళాకు మంచి స్పందన వస్తోంది. పంటల ఉత్పత్తులను మేళాలో ప్రదర్శించారు రైతులు. 42 రకాల ఉత్పత్తులు, గృహ, వంటగది అవసరాలు, ఆరోగ్యకర అల్పాహారాలు, స్వీట్లు, ఇతర స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటిలో ఆర్గానిక్ ఉత్పత్తులు హైలైట్గా నిలిచాయి. ఎలాంటి రసాయనాలు వాడకుండా పండించిన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు విజిటర్స్. పప్పు దినుసులు, చిరుధాన్యాలు, ఆర్గానిక్ బియ్యం, కూరగాయలు, కోళ్లు, చేపలు కూడా మేళాలో ప్రదర్శించారు రైతులు. తమ సాగు పద్ధతులను ఇతర రైతులకు వివరించారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉందని, అందుకే సేంద్రియ పంటలపై దృష్టి పెట్టామని చెప్పారు. మా దగ్గర సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్స్ ఉన్నారు. సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ చేయించాము. ఇండిగ్యాప్ సర్టిఫికేట్ కూడా ఉన్నది కొంతమందికి. అండ్ మేము ఫార్మర్స్ ఏదైతే కల్టివేట్ చేస్తారో దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తున్నాము. 350 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడుకి 1 year అవుతుంది స్టార్ట్ అయ్యి. 50 lakhs టర్న్ ఓవర్ దాకా అయింది. అండ్ ఈ ఎఫ్పిఓ ద్వారా అంటే ఈ మేళకు వచ్చిన తర్వాత మేము మా ఎఫ్పిఓని ప్రమోట్ చేయడం కోసం, మా ప్రొడక్ట్స్ ప్రమోట్ చేద్దామని, ఫార్మర్స్కి ఇంకా ఎక్స్పోర్ట్ చేయాలని చాలా. ఇప్పుడు ఏదైతే వాళ్ళు పండిస్తున్నారో ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా, వేరే స్టేట్కి ఎక్కడ ఎక్కువ ప్రైస్కి ఉందో ఆ ప్రైస్కి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. వ్యవసాయ పనుల్లో డ్రోన్స్ వినియోగంపై ప్రదర్శన ఇచ్చారు రైతులు. డ్రోన్తో పంటలపై పురుగు మందులు పిచికారీ చేసే విధానంపై అవగాహన కల్పించారు. వరి నాట్లు వేసే మిషన్ను కూడా మేళాలో ప్రదర్శించారు. నాట్లు వేసే మిషన్ను ఎలా వాడాలో వివరించారు. డ్రోన్ టెక్నాలజీ అనేది మేము సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి పనిచేస్తున్నాము. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎరువుల వాడకాన్ని తగ్గించి, నేల కాలుష్యాన్ని తగ్గించి, నానో యూరియా, నానో డిఏపితో డ్రోన్తో మేము రైతులకి ఎకరానికి 350 రూపాయల చొప్పున పిచికారీ చేయడం జరుగుతున్నది. బాయిలర్ కోళ్ళు వద్దు, నాటుకోళ్ళు ముద్దు అనే ఉద్దేశంతో మేము ఇప్పుడున్న ప్రతి ఒక్క షెడ్లకి తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలలో కూడా నాటుకోళ్ళు మోటివేషన్ చేసి నాటుకోళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. సో మన దీంతో బెనిఫిట్స్ ఏంటంటే మనం లీటర్ మందు కాడ 25% సేవ్ చేసుకోవచ్చు. మందుగా సేవ్ అవుతుంది, ప్లస్ మనకు ఛార్జ్ తక్కువ పడిపోయింది. మనం నార్మల్గా పెట్రోల్ పంప్ తోటి కొడితే ఏంటంటే దిగబడే కాడ ఒక తిరిగి కొడతాడు, దిగబడే కాడ దన పోతాడు. సో మంచి వాడు ఇది ఏంటంటే మొత్తం ఒక తిరిగి పడుతుంది మందు. సో ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది మందుది, పర్సంటేజ్ అట్లా మనకు పర్ఫెక్ట్ ఉంటుంది వర్క్. పొలం వరనాటు 6 వరుసలది. దీనికి వచ్చేసి 1 లీటర్ వచ్చి 3 లీటర్కి 1 ఎకరం వేస్తుంది సార్ గంటల. ఇది సార్ దీని ప్రొడక్ట్. ఇది 1 ఎకరాకు గంటల ఎకరం వేస్తుంది సార్. 1 అవర్కి 1 ఎకరం వేస్తుంది. నడిపించాం సార్. ఆల్రెడీ మనము ట్రాన్స్ఫర్స్ నడుస్తున్నాయి. లేబర్స్ ఇక్కడ వరంగల్, కరీంనగర్ ఏరియాలో చాలా ఉపయోగపడుతున్నాయి లేబర్ లేకుండా. ఆ టెక్నాలజీ ఇంకా వస్తుంది సార్ భవిష్యత్ ఫ్యూచర్ గురించి. ఎందుకంటే రాబోయే రోజులలో కూడా లేబర్ షార్టేజ్, ఎందుకంటే ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్నారు కనుక, స్టూడెంట్స్ ఉన్నారు కనుక లేబర్ షార్టేజ్కి బాగా ఉపయోగపడుతుంది సార్ అది. ఎడిబుల్ టీ కప్పులు మేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. టీ తాగి గ్లాస్ తినేలా ఎడిబుల్ కప్పులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే వ్యవసాయంలో ఆధునిక సేంద్రియ విధానాలు, దుక్కి దున్నడం, విత్తనాలు వేయడంలో మెలకువలపై అవగాహన కల్పించారు రైతులు. మా ఎడిబుల్ టీ కప్స్ అనేది మా ఎఫ్ఓ ద్వారానే తయారు చేస్తాం. ఈ 4 రకాల పిండితో తయారవుతుంది. 4 రకాల పిండితో తయారవుతుంది. రాగి పిండి, మొక్కజొన్న, బియ్య పిండి, మైదా పిండితో తయారవుతుంది సార్. 1 కప్ అనేది 5 రూపాయలు కూడా సేల్ చేస్తాం. మన వాణిజ్య పంటలు మక్క కావచ్చు, వరి కావచ్చు, పత్తి కావచ్చు, ఇలాంటివి కాకుండా కూరగాయల పంటలు అన్ని రకాల రైతులకు అందుబాటులో ఉండడానికి, వారికి తగిన రేటు విషయంలో మా ఎఫ్పిఓ సపోర్ట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. మేమే కొంటున్నాము, వాళ్ళ దగ్గర మేమే పెట్టిస్తున్నాము. వాళ్ళకు గిన్ని క్వింటాల దాకా అంటే దాదాపు అంతకంటే 1 క్వింటల్ ఎక్కువనే వచ్చేటట్టు ప్రయత్నం చేసి వాళ్ళకు చూపెడుతున్నాం. ఒక మన పెస్టిసైడ్ ఏంటంటే ఉడకకపోవడం ఉంటాయి, కానీ మా దగ్గర తీసుకున్న కూరగాయలు అయితే ఖచ్చితంగా రైతే కాదు, రైతుతో పాటు ఇంకా వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఫుల్ 100% సాటిస్ఫై అవుతున్నారు. రైతు ఉత్పత్తులతో పాటు వ్యవసాయంలో మెషీన్లను పరిచయం చేసేందుకు పలు కంపెనీలు తీసుకొచ్చిన నూతన యంత్రాలు ఆకట్టుకున్నాయి. కొత్త యంత్రాల పనితీరును కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు రైతులు.